సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బైరి లలిత వెంకటరమణారెడ్డి గ్రామ అభివృద్ధి హామీలను వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గండి మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా బైరి లలిత వెంకటరమణారెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో అభివృద్ధి కొంతమేరకు జరిగిందని, ఇక అనేక మౌలిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇతర మౌలిక వసతులను దిశల వారీగా పూర్తి చేస్తానని లలిత హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామానికి సేవ చేయడం తన లక్ష్యమని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేస్తే మాత్రమే మంచి జరుగుతుందని, ఈ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు. సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉంగరం గుర్తుతోటి బరిలో ఉన్నాను. మల్లంపల్లి గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి గతంలో కూడా నేను 5 సంవత్సరాలు పాలన అందించడం జరిగింది. అప్పుడు ఏ విధంగానైతే మహిళల కోసమైనా కూడా ఊరు కోసం అందరి అభివృద్ధి కోసము ఆత్మగౌరవంగా బ్రతకడానికి చాలా కృషి చేశాను. అప్పుడు అరాకొర నిధులతోటి కూడా నేను ఎన్నో రకాల సేవలు అందించాను మల్లంపల్లి గ్రామానికి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మల్లంపల్లి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలైనా నేను చేయడానికి ముందుకు వచ్చాను. మా ఊరిలో పాత 100 సంవత్సరాల క్రితం నాటి కాకతీయుల గుడి ఉన్నది. దానిని నేను అందరి కృషితోటి ముందుకు తీసుకెళ్ళాలి, నూతనంగా నిర్మించాలనుకుంటున్నాను. నా ఒక లక్ష్యం ఫస్ట్ అదే. తర్వాత బతుకమ్మ రోడ్డు ఒకటి మనం ఆ మహిళలు కనీసం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది గుంతలమయంగా. దానికి సీసీ రోడ్డు నా సొంత నిధులతోటి వేయాలనుకుంటున్నాను. గతంలో కూడా సర్పంచ్గా చేసినప్పుడు నేను ఇంటింటికి లాట్రిన్ కట్టించడం జరిగింది. మహిళలు బయటికి వెళ్ళొద్దు అనే సాటి మహిళగా ఆలోచించి ఇప్పుడు కూడా ఎస్సీ కాలనీలో కొంచెం పరిశుభ్రత లేకుండా ఉన్నది. దాన్ని ఎలాంటి నిధులు అయినా అవసరమున్నా కూడా నా సొంత నిధులు పెట్టి నేను దాన్ని మొత్తం అద్దంలాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళి ఓటు అడగాలంటే ఎస్సీ కాలనీలో ఎలాంటి చెత్త చెదారం, మురికి, సైడ్ డ్రైన్లైనా, సైడ్ కాలువలైనా, రోడ్లైనా ఏదైనా కూడా మంచి పరిశుభ్రతతోటి అందించిన తర్వాత అడుగుతానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పీరియడ్లో కూడా సుధన్న గారి సహకారంతో బీసీ కాలనీలలో రోడ్లు పోయడం జరిగింది.